హలో డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్స్, ఈరోజు మీతో చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్. అది కూడా మన ఇండియన్స్ కి చాలా పల్లెటూరు వాతావరణంలో పెరిగే వాళ్ళకు కూడా ఉపయోగపడేటటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనేది ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. అది ఏంటి అంటే, మన జీవితంలో తెల్లారి లెగిస్తే మనకు జీవితానికి ఒక ప్రముఖ పాత్ర పోషించేటటువంటి ఒక ఇంధనం ఒకటి ఉంది. అది ఏంటి అంటే ధనం. ధనం మూలం ఏగం జగత్ అంటారు కదా. ఈ యొక్క డబ్బు అనేది ఎలాంటి పాత్ర పోషిస్తుంది, అసలు 1900 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దాని యొక్క రోల్ ప్లే ఎలా ఉంది మన జీవితాల్లో, అలాగే ఇప్పటి వరకు ఎలా రూపాంతరం చెందింది అనేది ఈ రోజు తెలుసుకోబోయేటటువంటి అంశం అనమాట. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు 1900 సంవత్సరంలో కానీ 1920 వచ్చే వరకు కానీ భారతీయులలో పల్లెటూరు కాదు కదా, ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కువగా వస్తు మార్పిడి పద్ధతి ఉండేదండి. అంటే మన ఇంట్లో పండించినవి వేరే వాళ్ళ ఇంట్లోకి, వేరే వాళ్ళ ఇంట్లో పండించినవి మన ఇంట్లోకి, అంటే వస్తువులు మార్చుకొని మన జీవనాన్ని కొనసాగించేటటువంటి పరిస్థితి సరిపోయేది అప్పట్లో. నెక్స్ట్ ఏమైంది అంటే 1940స్కి వెళ్ళేసరికి అది ఖచ్చితంగా డబ్బుతో ముడిపడింది. అంటే డబ్బు లేకపోతే కుటుంబం గడిచేటటువంటి పరిస్థితి లేకుండా మారింది. అది ఎలా అయింది అంటే, ఒక నెలకి ఒక కుటుంబానికి ఖచ్చితంగా ₹1 అయినా సరే అవసరం పడేదన్నమాట. అంటే ₹1 ఉంటే కానీ ఆ కుటుంబం గడిచేటటువంటి పరిస్థితికి మారిందనమాట. పల్లెటూరు వాతావరణం గురించి చెప్తున్నాను. ఇక ఇప్పుడున్నటువంటి సిటీ జనరేషన్ కి అయితే నేను అసలు చెప్పడానికి కూడా లేదు. అది ఇప్పుడు పల్లెటూరు వాతావరణం నేను చెప్పేది. 1940స్కి వచ్చేసరికి ₹1 అండి. 1960స్కి వచ్చేసరికి అది ₹10గా చేంజ్ అయింది. అంటే ఖర్చులు పెరుగుతూ ఇక్కడ ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి పరిస్థితులు మారుతూ వచ్చాయి. 1980s వచ్చేసరికి అది ₹100గా రూపాంతరం చెందింది. అంటే ప్రతి కుటుంబానికి మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, పేద కుటుంబానికి కూడా 1980s లో కల్లా ఒక కుటుంబానికి ₹100 ఖచ్చితంగా నెలకి అవసరం పడేదన్నమాట. ఇప్పుడు 2000కి వచ్చేసరికి 2020 అనేది మనం ఇప్పుడు నడుస్తున్నది. 2000కి వచ్చేసరికి అది ₹1000గా చేంజ్ అయింది. అంటే ప్రతి మనిషికి కూడా కుటుంబానికి ₹1000 అనేది ప్రతి నెల సరుకులకి అవసరాలకి కావాల్సినటువంటి ఇంధనం అనమాట. ఇప్పుడు 2020 ఇప్పుడు ఎంత కావాలి మనకి? పల్లెటూరు జీవనానికే ₹10,000. అది సిటీస్ లో, హైదరాబాద్ లాంటి సిటీస్కి వెళ్తే మాత్రానికి అది ఇంకా వాళ్ళ రెంట్సే ఒక నెలకి ₹10,000 ఉండేటటువంటి పరిస్థితుల్లో చేంజ్ అయిపోయింది. అలాగే పల్లెటూర్లలో అయితే ఆ ₹10,000 అడ్జస్ట్ అవ్వచ్చు. ఇక 2020లోనే ఉన్నాం మనము. ఇంకా 6 సంవత్సరాలు మనం చేంజ్ అయిపోయాము. ఇంకా 6 సంవత్సరాలు ముందుగానే వచ్చేసాము. ఇప్పుడు 2026లో ఉన్నాం మనము. అంటే రాబోయేటటువంటి పెను ప్రమాదం ఒకటి ఉందండో, జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం కంపారిజన్ చేసింది ప్రతిదీ చూడండి. 1940s నుంచి 000 ఎక్స్ట్రా వచ్చిందనమాట. ఇప్పుడు చూసుకుంటే ₹10,000, మరొక 0 కలిపితే 1,00,000. అంటే మీరు 2040కి వచ్చేసరికి మీ చేతిలో మినిమం ₹1,00,000 ఉంటే సరే తప్ప మీ జీవితాన్ని గడపలేరు. సంపాదించింది సేవ్ చేయడం పక్కన పెట్టండి, ముందు జీవితాన్ని గడపాలంటే 1,00,000 ఉండాలి మీ చేతిలో. అలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారా లేదా ఒక్కసారి ఎమర్జెన్సీ సైరన్ మోగినట్లే చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు అలాంటి ఛాన్సెస్ ఏమి లేవా, మేము మా బృందం ఇలాంటి అవకాశాన్ని కల్పించడం కోసం మీకోసం ఎదురు చూస్తూనే ఉన్నాము. మీరు ఏ నెంబర్తో మీరు మాట్లాడాలో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మా టీం మీతో మాట్లాడుతుంది. మీకు కావలసినటువంటి అవకాశం ఏదైనా ఉంది అంటే మా తరపు నుంచి మేము ఎప్పుడు కూడా మీకు పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ని ఎప్పటికప్పుడు వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా వీడియోస్ మీకోసం చేద్దామని. మా వీడియోస్ ఎంతవరకు అంటే ఎంటర్టైన్మెంట్ కోసమో, మా వీడియోస్కి వ్యూస్ పెరగడం కోసమో అయితే దయచేసి మేమైతే చేయదలుచుకోలేదండి. ఎవరికైనా అంటే మనకి ఎప్పుడైనా హెల్త్ బాగాలేదనుకోండి, హీలింగ్ కోసం ఏదైనా చూస్తాం అంటే మనం నయం చేసుకోవడం కోసం ఒక టాబ్లెట్ వాడతాము. అంటే రెగ్యులర్గా టాబ్లెట్ వాడతామా, మనకి ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడే వాడతాము. అలాంటి ఇష్యూ వచ్చినప్పుడే మా వీడియోస్ మీకు పనిచేస్తాయి. చెప్పాలంటే ఇష్యూ రానప్పుడు మమ్మల్ని ఎవరో చూడరు, ఇష్యూ వచ్చినారు మాత్రం కంపల్సరీ మమ్మల్ని చూస్తారు, మమ్మల్ని ఫాలో చేస్తారు, మమ్మల్ని లైక్ చేస్తారు, మమ్మల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని వేరే ఇంకెవరికైనా ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మా నంబర్ని కంపల్సరీ ఇస్తారు. ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకోండి. మమ్మల్ని ఎక్కువగా ఫాలోలు, లైక్లు చేయమని అయితే కోరడానికి అయితే నేను చేయట్లేదు. ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి ఇలాంటి వీడియోస్ అంటే మీ సహకారం మాకుంటే, మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ మేము పంచాలి అంటే మీ తరపు నుంచి మాకు కూడా సపోర్ట్ చేస్తే మేము కూడా ఏదైనా చేయగలుగుతాం అనేది తెలియజేస్తూ
మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ కరుణారావు.